నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బొదరిల్లుబాయ్ ఐపీఎస్. రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ తినాలనుకుంటున్నారా? అయితే ఈ మసాలా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక చిన్న కప్పు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను షాజీరా తీసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అందులోకి ఒక 6-7 బిర్యానీ ఆకులు, 7-8 ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క 5 గ్రాములు, యాలకులు 4, నల్ల యాలకులు 5 గ్రాములు, జాపత్రి 4 గ్రాములు, అనాస పువ్వు 4, మిరియాలు 1 స్పూను, లవంగాలు 5 గ్రాములు, జాజికాయ అనేది చిన్నది వేసుకోవాలి. లేకపోతే మసాలా అనేది డామినేట్ చేస్తుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జాజికాయ అనేది చిన్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకున్న గులాబీ రేకులు ఒక చిన్న కప్పు, అలాగే కసూరి మేతి చిన్న కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి, వెంటనే తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇవి మొత్తం మసాలా అంతా కూడా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది వెజ్ బిర్యానీలోకైనా నాన్ వెజ్ బిర్యానీలోకైనా మీరు ఈ మసాలా అనేది యూజ్ చేయొచ్చండి. ఈ మసాలా యూజ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ అనేది. ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే, అంతే. బిర్యానీ మసాలా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.